తనుజకి దివ్య ఝలక్. ఇక చివరిలో ఇంటి కెప్టెన్ గా ఉన్న దివ్యకి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. దివ్య, మీరు ఒకరిని నేరుగా నామినేట్ చేసి కారణాలు చెప్పండి అని బిగ్ బాస్ అడిగాడు. దీంతో తనుజని నేరుగా నామినేట్ చేసింది దివ్య. ఒక మనిషికి నీకంటే నేను ఎక్కువ ప్రయారిటీ అనే అభిప్రాయం నీకు ఉందనిపిస్తుంది. నేను వచ్చి ఇద్దరి మధ్య బాండ్ ని బ్రేక్ చేశాను అన్నట్లుగా బయటికి వెళ్ళింది అని భరణి గురించి చెప్పింది దివ్య. దీనికి తనుజ సరిగా ఆన్సర్ ఇవ్వకుండా దివ్యపై అటాక్ చేసింది. నేను ఆయన్ని నామినేట్ చేశానని నువ్వు నన్ను నామినేట్ చేశావు, అంతకంటే ఇందులో ఏం లేదు అంటూ తనుజ అంది. ఈ మాటకి దివ్య ఫైర్ అయింది. అసలు నువ్వు ఏం గేమ్స్ ఆడావు? ప్రతి గేమ్ లోనూ సపోర్ట్ లేకుండా ఆడలేకపోయావు, అది ఇది అంటూ తనుజపై గట్టిగానే అరిచింది దివ్య. అందరినీ అడుక్కునే నువ్వా చెప్పేది? తనుజ కూడా భరణి దివ్య ఇప్పటికీ కలిసి బాండింగ్ లో ఆడుతున్నారన్నట్లుగా వాదించింది. దీనిపై దివ్య ఫైర్ అవుతూ తనుజ టాస్కుల తర్వాత ఏడ్చి సింపతి కోసం ట్రై చేసే ట్రిక్కులు, ఆట ఆడకుండా చేసే జిమ్ముకుల గురించి చెప్పి సటైర్లు వేసింది. దీంతో నీ గేమ్ నువ్వు ఆడుకో, పక్క వాళ్ళ గేమ్ ఆడుకో అంటూ తనుజ అరిచింది. నా గేమ్ నేను ఆడుతున్నాను, నీకు కళ్ళు కనిపించట్లేదేమో అని దివ్యపై ఫైర్ అయింది తనుజ. అవునవును, అందరినీ సపోర్ట్ అడుక్కుంటూ ఉంటావు, ఇలా చేతులు కట్టుకొని ఇదే కదా నీ ఆట. అయినా ఏడుపు గురించి నువ్వే చెప్పాలి, ప్రతి గేమ్ తర్వాత ఏడుస్తూనే ఉంటావు అంటూ తనుజపై రెచ్చిపోయింది దివ్య. ఇలా చివరికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి లిస్ట్ లో 7 చేరారు. సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, రాము, సాయి, తనుజ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు.